ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని చూసుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి మాటలు ఇక్కడ మనము చూస్తా ఉన్నామండి. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి. మీరు చిన్న పిల్లల వల్ల వారైతేనే తప్పితే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు కదండి. నీవు చిన్న పిల్లోన్లాగా దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి. మేము చెప్పే ఈ సువార్తను విశ్వసించాలి కదండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవునిగా వచ్చినాడు. మనుషులందరి కోసము తన ప్రాణాన్ని పెట్టినాడు. సిలువలో ఆయన నీ కొరకే మరణించినాడు. దీనుడవై కదండి ఈ మాటలన్నీ అంగీకరించి ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండి, పోర్ ఇన్ ద స్పిరిట్ కదండి, దీనత్వం కలిగి ప్రభు సువార్తను అంగీకరించి ప్రభు మార్గంలో నడుచుకో. అప్పుడు పరలోక రాజ్యము నీదే. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు పరలోకం వైపు చూస్తున్నావా? నిత్య జీవం వైపు చూస్తున్నావా? లేదండి తిని తాగి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, నా సమయాన్ని అంతా ఈ లోక సంబంధంగా బ్రతకాలనుకుంటున్నానండి, అలాంటి వారందరూ కూడా నరకానికే వెళ్తారు కదండి. ఒక 2-3 గంటలు మందిరంలో నీవు కూర్చొని ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటే పరలోకంలో యుగ యుగాలు ఎలా ఉంటావు కదండి. ఈ లోకానికి అలవాటు పడిపోయినారండి కదండి. అప్పుడు ఉన్న పాపాలే ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడున్న పాపాలే భవిష్యత్తులో కూడా ఉంటాయి. పాపం అంతా సేమ్ కదండి. మత్తుగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, సుఖపడాలి, శరీర సంబంధమైన సుఖాలు కోరుకోవాలి. వీరందరూ కూడా శరీర సంబంధులు, నరకానికి పాత్రులు. దేవుని బిడ్డలు పరలోకం వైపు చూడాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు పరలోకం వైపు చూడు, నిత్య జీవాన్ని చూడు, దీనుడవై జీవించు, దీనత్వం కలిగి జీవించు. యేసుక్రీస్తు సువార్తను నమ్ము కదండి. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. చాతబడి శక్తులు, మాంత్రిక శక్తుల నుంచి నేను విడిపిస్తాడు, ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తాడు. ఇవన్నీ ప్రభు చేయగలడు. కానీ ముఖ్యమైనది పరలోకమే, నిత్య జీవం.